హల్లెలూయా. సర్వాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువారి అత్యంత శ్రేష్టమైన శుభకరమైన నామంలో ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను, మెండైన దీవెనలు తెలియజేస్తున్నాను, అలాగే నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమున మరొక్క మారు ప్రభువును స్తుతించే అవకాశం పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేశారు. అందును బట్టి నేను ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన ద్వారా దేవుని ఏ రీతిగా స్తుతించవచ్చు. పాటలు పాడాలని ఆశ ఉన్నవారు పాడుతూ దేవుని స్తుతిస్తున్నారు. మరొక మారు ఆ విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. ప్రతి విషయంలో ధనమున్నవారు ధనముతో దేవుని స్తుతిస్తున్నారు. ఒకవేళ బంధువర్గం ఉన్నవారు బంధువర్గముతో దేవుని స్తుతిస్తున్నారు. ఎవరు ఏ రీతిగా స్తుతించినా, మరి మోగవారు, నత్తివారు, అవిటివారు ఏ రీతిగా దేవుని స్తుతించగలుగుతారు అంటే ప్రతి ఒక్కరూ దేవుని స్తుతించే మార్గాలు అయితే ఉన్నాయి. ఆ ప్రతి మార్గంలోనూ అత్యంత శ్రేష్టమైనది మన ప్రవర్తన. మోగవాడు కూడా తన ప్రవర్తనను బట్టి దేవుణ్ణి స్తుతించవచ్చు. అవిటివారు కూడా తమ ప్రవర్తన బట్టి దేవుని స్తుతించవచ్చు. ఎన్నిక లేని జనాంగము తమ ప్రవర్తన బట్టి దేవుని స్తుతించవచ్చు. ఆ దేవుని స్తుతించే విధానము ఏ రీతిగా ఉన్నది అని తెలియపరచటమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ లైవ్ కానీ లేదా మీకు వాక్యం అందించే విషయం కానీ ఇదే ముఖ్యమైన ఉద్దేశమని గమనించాలని ప్రేమతో కోరుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. రండి, ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. ఆదికాండము 32వ అధ్యాయంలో 39వ అధ్యాయంలో ఏ రీతిగా ఆయన మాట్లాడుతున్నాడంటే, ఒకరోజు అంటే మొదటి సందర్భంలో మాట్లాడుతూ ఉన్నాడు. తన యజమానురాలు తనను శోధిస్తున్నప్పుడు ఆయన వాడిన పదం ఏంటంటే అది ఆమెకు మాత్రమే తెలుసు, మాట్లాడిన యోసేపుకు తెలుసు. ఏంటి ఆ మాట అంటే 9వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నేను దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానిని భార్యతో అనెను. ఇది మొదటి సందర్భంలో జరుగుతున్నటువంటి కార్యం. ఆ మాట ఆ తదుపరి జరుగుతున్నటువంటి కార్యాల్లో అనేక మార్లు ఆయనను శోధిస్తూ వస్తూ ఉందని, నిన్నటి దినాన ఇక ఒక అవసరత మీద తన పనిలో తన ఆఫీసు ఒకవేళ తన గదికి వెళ్ళి తన పనిని తను చేసుకోవాలని ఆశపడుతున్నటువంటి యోసేపును యజమానురాలు బలవంతం చేసినట్లు, ఆ బలవంతపు మాటలో తనను తాను రక్షించుకోవడం కోసం ఆ యొక్క వస్త్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, ఆ వెళ్ళిపోయిన సందర్భము అతనికి ఏం జరగబోతుందో కూడా తెలియదు. ఆ రీతిగా ఆయన ప్రయాణం సాగింది. అయితే ఒకటి మనము ఈ దినము గమనించాల్సింది, యోసేపు చరిత్ర చదువుతున్నాం కదా, యోసేపు యొక్క ఆశీర్వాదాన్ని చూస్తున్నాం కదా. యోసేపుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఎలాంటిది అని అంటే, నువ్వు ద్రాక్షాకొమ్మ, నువ్వు ద్రాక్షావల్లి, నీవు పగవారి గవనుల మీద పాకుతూనే ఉంటావు, నీ రెమ్మలు విస్తరిస్తాయి. సామాన్యమైన ఆశీర్వాదం కాదు యోసేపు పొందిన ఆశీర్వాదం. అది ఎవరి నుండి వచ్చింది? వాస్తవానికి తన తండ్రి నుండి వచ్చిన ఆశీర్వాదం. తన తండ్రిని ఆ రీతిగా ఆశీర్వదించమని ప్రేరేపించిన వాడెవరు? ఎవరైతే ఆ బేతేలులో యాకోబుకు కనపడి నేను నీ పితరుల దేవుడనని చెప్పాడో ఆయనే తన హృదయంలో ఉండి ఎన్నో ఆశీర్వాదకరమైనటువంటి వచనాలు పలికాడు. ఇక్కడ యాకోబు దీవించాడంటున్నాం, కానీ యాకోబును
దీవింపజేసే విధముగా, లేదా యాకోబు నుంచి ఆ స్వరములు వచ్చే విధముగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని ప్రేరేపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయన్ని ప్రేరేపించాడు. కాబట్టి ఒక వ్యక్తి నుండి ఆశీర్వాదం వచ్చిందంటే అది హృదయానుసారమైనటువంటి ఆశీర్వాదం ఉండొచ్చు, ఆత్మానుసారమైన ఆశీర్వాదం ఉండొచ్చు. మన హృదయానికి తోసిన ఆశీర్వాదం చెప్తాం, లేదా ఆత్మలో తోసిన ఆశీర్వాదం చెప్తాం. ఆ ఆశీర్వాదానికి వారసుడయ్యాడు యాకోబు. తన అవసాన కాలమున తన పిల్లలందరినీ పిలిచి, మనువులను పిలిచి, మనువుల జాబితాలో యోసేపు బిడ్డలు మాత్రమే వచ్చారు. ఎందుకు అనంటే తరతరాలు దీవించబడాలి అనంటే, తరతరాలు ఆశీర్వదించబడాలి అనంటే, తరతరాలు ఆ కుటుంబాలు వర్ధిల్లాలి అనంటే తప్పక ఆ మొదటి వేరు యొక్క ప్రవర్తన చాలా ముఖ్యంగా ఉంటుంది. రీబాల రషకదోలో దొరుబా ఊనల రబ షికెతెరియా. ఆ మొదటి వేరు యొక్క ఆశీర్వాదము, ఆ మొదటి వేరు యొక్క ప్రవర్తన చాలా ముఖ్యంగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనమైతే మన కుటుంబాలలో ప్రభువును నమ్ముతున్నాం, మనము నడుస్తూ ఉన్నాం. కానీ ఈ రోజుల్లో అనేకమైన క్రైస్తవ కుటుంబాలలో లోక సంబంధమైన, అంటే లోక సంబంధమైన అంటే మనం లోకంలోనే ఉన్నాం, మర్చిపోకూడదు. ఒకటి క్లియర్ చేస్తాను, మనం లోకములో ఉన్నాం. లోకము మనలోనికి రాకూడదు, లోకము మనలోనికి రాకూడదు. మనము లోకములోనే ఉన్నాం. లోకములో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా, అది అందరూ ఆలోచిస్తున్నట్టు మనము ఆలోచిస్తున్నాం. నేత్రాశ, అందరూ కోరినట్టే పలానా ఆయన మంచిగా ఉన్నాడు, లేదంటే మంచి బిల్డింగ్ కట్టాడు, లేదంటే మంచి కారు కొన్నాడు, లేదంటే మంచి బంగారాలు కొంటున్నాడు, లేదా ఉన్నతమైన స్థితిలో ఉంటున్నాడు, ఆయన వల్ల నేను ఎలాగా అవ్వాలి అని ఆలోచన చేసే విధానము దేవుని దృష్టిలో అది పొరపాటు. అది నేత్రాశ. రెండోది జీవపుడంబము, ఘనతను కోరుకునే విధానం. ఈ ఘనత గురించినటువంటి విషయాన్ని యేసు ప్రభువారు ఒక మారు చెప్పారు. ఏంటి ఆ మారు? చెప్తాను వినండి. ఎవడైనను నిన్ను విందునకు పిలిచినప్పుడు మొదటి స్థానంలో నీవు కూర్చోవద్దు, పోయి కడన కూర్చో. ఒకవేళ మొదటి స్థానానికి నిర్ణయించబడిన వ్యక్తి ఉండవచ్చు, లేదు కాదు అని ఆ విందు యజమాని నిన్ను కడమను కూర్చున్న వ్యక్తిని, సహోదరుడా వచ్చి ఈ మొదటి స్థానంలో కూర్చో అని పిలిస్తే అప్పుడు తప్పక ఆ వ్యక్తి లేపబడడు, కదల్చబడ్డాడు ఇంకెవరు వచ్చినా. కానీ ఈ రోజుల్లో ఈ ఒక్క కుర్చీ విషయంలోనే కాదు, నేను వెళితే పలకరించలేదు, నేను మాట్లాడితే మాట్లాడలేదు, లేదంటే నేను వెళ్ళాను కానీ వాళ్ళు పట్టించుకోలేదు, ఇలాంటి విషయాల్లో కూడా దేవుడు, మన ప్రభు అయిన రక్షకుడు ఏం చెప్పాడో దానిని దాటి ప్రవర్తిస్తున్నాం. అదే మనము ఎక్కువ ఘనత కోరుకుంటున్నాం, ఈ మూడు మన జీవితంలోకి రాకుండా ఉండాలని యేసు ప్రభు వారు చెప్తే, లోకము మనలోనికి రావడానికి ఎక్కువ ద్వారాలు తెరుస్తున్నాం. తలుపు తెరిస్తే నేను మీతో ఉంటానంటే తలుపు తెరిచే ఉంటుంది ఆల్రెడీ. ఎవరి కోసం తెరిచి ఉంటుందంటే ఈ లోకపు ఆశల కోసం తెరిచి ఉంటుంది. అలా లోకపు ఆశల నిమిత్తము తెరువని వ్యక్తి తరతరాలు దీవించబడతాడు. రూబాబా లీకదల భాష్య కదర. బహుయవన ప్రాయములో ఉండి, బలవంతుడై ఉండి, సుందరుడై ఉండి, రూపసి అయి ఉండి, ఒక శ్రేష్టమైన యవన ప్రాయములో నడుస్తున్నటువంటి వ్యక్తి యొక్క ద్వారము మూయబడింది లోకానికి. కర్ర షందలో రూపుతురవ ఓ రవలి కరదలవ. ఈ లోకానికి ఆ ద్వారం మూయబడింది. ఆయన పేరే యోసేపు. ఉన్నతమైన స్థానంలో నిలబడ్డాడు, కానీ అది నాది కాదు అనుకున్నాడు. తన అన్నలకు ప్రతీకారం తీర్చే సమయం వచ్చింది.
కానీ అది నా పని కాదనుకున్నాడు. తనను అందమైన స్త్రీ వ్యామోహములోనికి నడపడానికి ఎంతో ప్రయత్నం చేసింది, అది నా పని కాదు అనుకున్నాడు. ఏమిటంటే లోకానికి తన హృదయం అనే తలుపును మూసివేసి లోకము తనలోనికి రాకుండా తన ప్రవర్తనను కాపాడుకున్నాడు. రూబాదలబరబా. ఇది చూసిన దేవుడు షదిలి ఎందల రబ లబ రబ. ఇది చూసిన దేవుడు షాకులు హొందులు రుబ. నీవుగాక ఇక నేనిచ్చే ఘనతకు పాత్రుడెవడయ్యా? యోసేపు, నేను ఇచ్చే ఘనతకు లోకములో ఇక పాత్రుడెవడున్నాడు? కాబట్టి నువ్వు విస్తరిస్తావు. నీ విస్తరింపు ఎలా ఉంటుంది అనంటే లోకస్తులు విస్తరించిన విధానం కాదు. షాలో రోబాదలబా. యోసేపు యొక్క జీవన విధానము దేవుని ఆకర్షించింది. ఈ లోకము ఆయన ఆకర్షించిందా? ఖచ్చితంగా లోకం కూడా ఆకర్షించింది. మీరు నమ్మిన నమ్మకపోయినా లోకం ఆకర్షించింది కనుకనే ఇక్కడ ఇద్దరు ఆకర్షణకు గురయ్యా. ఆయన ముగ్గురు ఆకర్షణల మధ్య నడుస్తున్నాడు. ఒక ఆకర్షణ దేవుడైతే, మరొక ఆకర్షణ తన యజమానుడైన పోతిఫర్ అయితే, మరొక ఆకర్షణ తన భార్య పోతిఫర్ భార్య, అనగా కాముకత్వము యొక్క ఆశలు. ఏ వాంఛ తీర్చుకున్న కొన్ని నిబంధనలు పెట్టాడు దేవుడు. మీరు లేవికాండం చదివితే సత్ప్రవర్తన ఏది, దుష్కర్మ ప్రవర్తన ఏది, ప్రవర్తనలను హద్దులు పెట్టాడు దేవుడు. ఆ హద్దులను మీరిన వాడిని దుష్టుడు అన్నాడు దేవుడు. ఆ హద్దులు మీరిన వారు ఈ రోజుల్లో ఎక్కువ మంది ఉంటున్నారు. వారి వలన క్రైస్తవ సమాజమునకు లేదా ఆత్మ సంబంధమైన నిజమైన భక్తి చేయాలని ఆశపడి ప్రయాణిస్తున్న వారికి కూడా నిందలు అవమానాలు వస్తున్నాయి. అందుకనే లోకోక్తి ఒకటి ఉన్నది, తులసి వనంలో ఒక గంజాయి మొక్క ఉంటే మొత్తం అంతా చెడిపోతుందని. ప్రియ దేవుని బిడ్డ, 1000 మంది మంచి వారి మధ్యన ఒక చెడ్డవాడు చెడ్డ మాట మాట్లాడితే 1000 మందిని చెడ్డవారుగా చూసే ఈ లోకంలో నీవు జీవిస్తున్నావు. కాబట్టి కేవలము నీ ఒక్కడి గురించే ఆలోచన చేయొద్దు. నీ సమాజం అంతా లేదా నువ్వు నమ్మిన దేవుని యొక్క పిల్లలంతా అవమానపడతారు. ఆలోచన చేయి. రూబా షీహలైందిరియలరా. ప్రియ దేవుని బిడ్డ, ఆ ప్రవర్తన దేవునికి ఇష్టమయ్యి ఈ ముగ్గురు ప్రవర్తనల మధ్యన ఒక ప్రవర్తన తనకి ఇష్టం అవ్వలేదు, పారిపోయాడు. ఓకే, తన నమ్మి ఆ పనంతా అప్పగించిన వాడు మరల ఎలా ఫీల్ అవుతాడని ఖచ్చితంగా ఆయన హృదయంలో ఒక సంఘర్షణ జరిగి ఉన్నది. ఆ సంఘర్షణలో ఎవరి మాట నెగ్గిందంటే ఈ లోక దుర్రాశ మాట నెగ్గింది. పోతిఫర్ జైలుకి వేయించవలసి వచ్చింది, న్యాయాధిపతికి అప్పగించవలసి వచ్చింది. కానీ అక్కడ ఆ జైలులో ఉంటుండగా తండ్రి అయిన దేవుడు, మనం క్రొత్త నిబంధనలో చదువుతున్నాం కదా, పౌలు శీలలు పాటలు పాడుతుంటే దర్శించిన దేవుడు అంటున్నాం. పేతురు యోహాను నిద్రపోతే వచ్చి దూత లేపాడు అంటున్నా. మరి అంతకన్నా ముందు చరిత్రయే కదా. జైలులో ఉన్న దేవుడు, జైలులో ఉన్న యోసేపును దేవుడు చూస్తూ ఆనందించాడు. తన పవిత్రతను కాపాడుకున్న ఈ యవనస్తుడు, తన యథార్థతను కాపాడుకున్న ఈ యొక్క యవనస్తుడు, పరిశుద్ధంగా ఉండడం కొరకు ఎన్ని ప్రయాసలైనా పడటానికి ఆశపడిన ఈ యవనస్తుడు, ఆ యవనస్తునికి నేను ఇచ్చిన దర్శనాలు, ఆ కళలు నేను నెరవేరుస్తాను. ఈరోజు చాలామంది దర్శనాలు కంటున్నాం, కళలు కంటున్నాం, కానీ ఆ నెరవేర్పు వరకు ఎదురు చూడలేకపోతున్నాం. అవునా కదా? నిజం చెప్పండి.
మీలో ఎంతమందికి దర్శనాలు రాలేదు, మీలో ఎంతమందికి కళలు రాలేదు, మీలో ఎంతమందికి ప్రవచనాలు రాలేదు, కానీ అవి పొందుకునే వరకు నిలబడగలుగుతున్నామా? మధ్యలో తొనికెసలాడిపోతున్నాం, మధ్యలో లోకానికి ద్వారాలు తెరుస్తున్నాం. మన ప్రవర్తన దేవునికి గాయాన్ని రేపుతుంది. ఆ ప్రవర్తన గాయాన్ని రేపుతుంది. ఈరోజు యోసేపు నుంచి నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నువ్వు చాలా కలలు కన్నావు, చాలా దర్శనాలు చూసావు, చాలా ప్రవచనాలు నీకు ఉన్నాయి, కానీ అవి పొందుకోనే ముందుగా అదే ఇది ఇదే అనే వాళ్ళు నీకు స్నేహితులైపోతున్నారు. ఎంత దేవుణ్ణి నమ్మితే మాత్రం ఇది చేయకపోతే ఎలాగా అనేవాళ్ళు నీకు స్నేహితులైపోతున్నారు. ఆ కారణం చేత నీ కార్యాలు ఆటంకం పరచబడుతున్నాయి. ఆ కారణం చేత నీకు ఇవ్వబడిన వాగ్దానాలు ఆలస్యం అవుతున్నాయి. ఆ యొక్క స్నేహము, దుష్ట సాంగత్యము మంచి నడతను చెరుపును అని కొండెగాడు విభేదం పుట్టిస్తాడట. మర్చిపోకండి, కొండెగాడు విభేదం పుట్టిస్తాడు. కొండెగాడు విభేదం పుట్టిస్తాడు. ఎవడు ఆ కొండెగాడు? ఎవరికి విభేదం పుట్టిస్తున్నారంటే, నీకును నీ కొరకు రక్షణ ఇచ్చినటువంటి యేసు ప్రభుకును మీ ఇద్దరి మధ్యలోనూ కొండెగాడు ప్రయాణం అవుతున్నాడు. ఆ కొండెగాడు క్రైస్తవుడు లాగే వస్తాడు. వాడు తెల్లని బట్టలు వేసుకుని వస్తాడు. వాడు కూడా నీకు స్నేహితులాగే వస్తాడు. ఆ కొండెము పెట్టుతున్నప్పుడు నీకు దేవునికి దూరం అయిపోతున్నావు అన్న సంగతి నువ్వు గమనించగలిగితే, ఆ విషయంలో నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోగలిగితే, యోసేపు దర్శనాలను జైలులోనైనను దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఇచ్చిన ఏ వాగ్దానమైన నిరర్ధకం కాదు. సమలరా టలరకతులు దురబ, ఇది వాస్తవం. ఆయన ఇచ్చిన వాగ్దానాలను అనుభవించి వాడిలో నేను ఒకడిగా ఉన్నాను. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దాని కొరకు ప్రయాసపడటానికి ఎన్ని విషయాల్లోనైనా నిలబడిపోతున్నాను, కానీ లోబడట్లేదు. రీక షదలు రుకుందులు రుబ రీగదల రబ శతల రకతరద రబ ఓ రమ శీకటె తెలియతో రొడులు రుకుషదల రబ దర దిరిబి ఉండల రబ శకతల బరబ రబ రబ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కొండెగాడికి చోటు ఇవ్వండి. మీరు ఎక్కడ యోసేపు కొండెగాడికి చోటు ఇవ్వలేదు. మీరు గమనించండి. దేవుడు తను దేవుడు తప్ప మధ్యలో ఏ వ్యక్తికి కూడా స్థానం ఇవ్వలేదు ఆయన. అందుకనే ఆయన ద్రాక్షావల్లితో యేసు ప్రభు వారు కూడా తండ్రి అయిన దేవునికి ఆయనకి మధ్యన ఇంకెవరిని రానివ్వలేదు, కొండెగాని రానివ్వలేదు. ఈరోజు నీకు పరిశుద్ధాత్మ దేవునికి, తండ్రి అయిన దేవునికి లింక్ ఉండాలి, కానీ కొండెగాడి మధ్యలోకి రాకూడదు. అలా నీ ప్రవర్తన సరిగా ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కూడా దీవించబడతావు. రానున్న దినాల్లో ఇంకా ఈ ప్రవర్తన విషయంలో మనము ధ్యానించబోతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి వందనాలు, పరిశుద్ధ తండ్రి వందనాలు, అద్భుతకరుడా వందనాలు, ఆశ్చర్యకరుడా వందనాలు, ఆలోచనకర్త వందనాలు, బలవంతుడైన దేవుడా నీకు వందనాలు, సమాధానాధిపతి అయిన దేవా నీకు స్తోత్రాలు. యోసేపు యొక్క జీవన విధానంలో ఆయన నిశ్చయించడానికి, ఆయన బలపరచడానికి నువ్వు ఇచ్చిన దర్శనాలను కోల్పోకుండా ఆయన నిలబడటం అయితే, నువ్వు ఇచ్చిన దర్శనాలను ఎప్పుడు నెరవేరుస్తానని ఎదురు చూసినా నీవు ఇద్దరు మధ్యన జరిగినటువంటి ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సంఘటన ఈనాడు క్రైస్తవ సమాజానికే కాదు, భక్తి పరులకే కాదు, నిన్ను యథార్థముగా ఆరాధన చేసేవారికే కాదు, ఎవరికైనా అది వర్తింప చేయడానికి నేడు కూడా ఇష్టపడుతున్న దేవుడా, ఇదిగో తండ్రి, ఈ దినమున కొండెగాని మధ్యలోకి రాకుండా ప్రతి వారు ఆ దర్శనములో, ఆ యథార్థ ప్రవర్తనలో నడుచుటకు, ఆ దర్శనము కొరకు, ఆ యథార్థ ప్రవర్తనలో నడుచుట కొరకు, ఆ ప్రవచనాలను పొందుకునే విషయంలో యథార్థమైన ప్రవర్తన
నడిపించుకున్నట్టు కొరకు, యథార్థంగా తమ ప్రవర్తన ఉంచుకున్నట్టు కొరకు ప్రతి వారిని బలపరచండి, ప్రతి వారిని పురిగొలపండి నాయన. బషీదలరా అయ్యా, ప్రతి వారిని పురిగొలపండి, మహిమను పొందండి. ఈ దినము నాయన బిడ్డల యొక్క ప్రయాణాల్లోనూ, వారి యొక్క పనిపాట్లలోనూ, వారి ఉద్యోగాల్లోనూ, వారు చేయు ప్రతి యొక్క వ్యవసాయ పనుల్లోనూ, వారు చేస్తున్నటువంటి చిన్ని వ్యాపారాలన్నిటిలోనూ, వారి బిడ్డలు ప్రయాణాల్లోనూ, చదువుల్లోనూ అన్నిటిలోనూ తోడై ఉండి నీ కాపుదల భద్రత దయచేయమని నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మరొకసారి చెప్తున్నాను, మీరు చాలామంది చూస్తున్నారు, అది కనబడతా ఉంది. చూస్తున్న మీరు మనకిష్టమైన పదం ఒకటి హల్లెలూయా లేదా ప్రైజ్ ద లార్డ్. ఈ రెండిటిలో ఏదైనా ఒకటి మీరు కామెంట్ రూపంగా తెలియచేయండి, ఇతరులకు పంపించండి. వారు కూడా దీవించబడతారు. వారి ప్రవర్తన సరి చేసుకుంటే ఆ ఫలం మీకే. కాబట్టి దేవునికి మహిమ కలిగినట్లుగా ఒక్కొక్కరు ఈ ప్రోగ్రామ్ను విస్తరింప చేయాలని ప్రేమతో కోరుతున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.